శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పితృదేవతల పైన అశ్రద్ధ చూపించామనుకోండి, అది ఎప్పుడు మన కుటుంబం పైన ప్రభావం చూపిస్తుంది. మనం సుఖంగా శాంతిగా భార్యాభర్తలు కాపురం చేసుకోవాలన్నా, వాళ్ళ పిల్లల జీవితాలు, ఆ పిల్లల మాటలు, తెలివితేటలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, ఇవన్నీ కూడా పితృదేవతల మీద ఆధారపడున్నాయి. అందుకని ఎప్పుడూ పితృదేవతలను అశ్రద్ధ చేయకండి. పితృదేవతల్ని మెప్పించటానికి 2 పనులు చేయాలి. మొట్టమొదటిది ఏమిటంటే, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని వాళ్ళని ప్రేమగా చూసుకోవడం. అత్తమామల్ని ఖచ్చితంగా ప్రేమగా చూసుకోవాలి, లేకపోతే పితృదేవతలు ప్రసన్నం కారు. రెండవది ఏమిటి అంటే, పితృదేవత మండలాలను ఉన్నాయి, వాళ్ళని తృప్తిపరిచేలా గరుడ పురాణంలో చెప్పినట్టు శ్రాద్ధాలు పెట్టడం, తర్పణాలు వదలడం అలాంటివి చేయాలి. అవి ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేయాలి. అవి కుదరని వాళ్ళు కనీసం పితృపక్షం వస్తుంది కదా, భాద్రపద మాసంలో పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య వరకు వచ్చే వాటిని పితృపక్షం అంటారు. అప్పుడైనా చేయమని శాస్త్రం చెప్పింది. అది కూడా కుదరలేదనుకోండి, ఎందుకంటే కొంతమంది ఆవండి మాకు ఇవన్నీ చేత కావండి ఎలాగా అంటారు. ఈ తర్పణాలు వదలడం ఇవన్నీ కొంచెం క్లిష్టమైన ప్రక్రియలు కదా. లేకపోతే కొంతమంది మా కులంలో ఇలాంటి ఆచారాలు లేవండి, ఎవ్వరూ చేయలేదు, మరి పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే అలాగా. దానికి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక తేలికైన మార్గం చెప్పారు. దాన్ని ఒక చిన్న స్తోత్రం రూపంలో ఇచ్చేసారు. 6 చిన్న శ్లోకాలు ఉంటాయి అంతే, ప్రణామస్తవం అని. అది కానీ చదవగలిగితే కనుక పితృదేవతలు తేలిగ్గా కరిగిపోతారట. అందుకని మీకు ముందు అదేమిటో నేర్పించేస్తాను, తర్వాత దాని అర్థం ఎలా చదవాలో అవన్నీ చెప్తా. మొట్టమొదటి నేర్చేసుకోండి. నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపోహోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఇంతే, ఇంత చిన్నది పితృదేవతా స్తోత్రం. అందుకని ఇది మహాలయ పక్షంలో ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేశాక చదవండి, అయిన ఫలితాన్ని ఇస్తుంది. సరే, ఇది నేర్చేసుకున్నారు కాబట్టి ఇక్కడితో చాలు అనుకుంటే ఈ వీడియో వదిలేయండి. లేదు, దీని అర్థం తెలుసుకుందాం, అలాగే దీన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలో వివరాలు తెలుసుకుందాం అనుకుంటే అప్పుడు మిగతా వీడియో వినండి. ఈ స్తోత్రంతో పాటు ఒక ఫలశ్రుతి కూడా ఇచ్చారు. కానీ సామాన్యంగా ఫలశ్రుతి చదవక్కర్లే, దీనికే కదా, ఏ స్తోత్రానికైనా చదవక్కర్లే. ఆ ఫలశ్రుతిలో ఏముంది అనేది మీకు క్లుప్తంగా చెప్తా. ఇది ఇక్కడ చూపిస్తుందే ఫలశ్రుతి. అందులో దీన్ని ఎలా చదవాలనేది 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది, ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేశాక చదవచ్చు. లేకపోతే పితృ శ్రాద్ధాలు, అమావాస్యలో తర్పణాలు అవి వదులుతారు, లేకపోతే పితృపక్షాలు, అప్పుడు చదవచ్చు. లేకపోతే పుట్టినరోజు రోజున స్నానం చేసి వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుని, వాళ్ళు బ్రతికుంటే వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకోవడం ఎంత అదృష్టం. ఇది చదివి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోండి. అలా చేసిన వాళ్ళకి దుర్లభమైంది అసలు ఏది ఉండదు, వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయి అని సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పారు. సరే, ఇప్పుడు దీని అర్థం ఏమిటండి మీకు క్లుప్తంగా చెప్తా. మొట్టమొదటి శ్లోకం ఉంది, నమః పిత్రే జన్మదాత్రే అని. అసలు అద్భుతం, స్టార్టింగే చాలా అద్భుతంగా చెప్పారు. ఏమిటి ఆ శ్లోకానికి అర్థం అంటే, జన్మనిచ్చిన వాళ్ళు, అన్ని దేవతా స్వరూపాలు, తేలికగా ప్రసన్నమయ్యేవాళ్ళు, మహాత్ములు అయిన పితృదేవతలకి నమస్కారం అని. ఇది జన్మదాత్రే అనే పదంతో ప్రారంభించారు. అసలు ఆ పదం వినగానే కళ్ళమటి నీళ్ళు వచ్చేయాలి. చాలామంది తల్లిని తండ్రిని తిడుతూ ఉంటారు. నాకు కొంతమంది మెయిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు, నాకు మా అమ్మ నాన్న ఏమి ఇవ్వలేదండి, చనిపోయారు, మా నాన్న ఉన్నాడే, ఆయన జీవించినంతకాలం ఎవడో ఒకరికి ఏదో ఒకటి సేవ అంటూ తిరిగేవాడు ఊరంతాను, నాకేమి ఇవ్వలేదు ఆస్తి అంటూ ఉంటారు. అమ్మా నాన్న మనకి ఏమి ఇవ్వక్కర్లే, మనకి జన్మ ఇచ్చారు, అదొక్కటి చాలు. పుట్టగానే ఏ చెత్త కుప్పం మీద పడేస్తున్నారు అనుకోండి, ఏమయ్యేవాళ్ళం మనం? అంతేనా, ఏ కుక్కలో పీకేసేవా? అలాంటివి పేపర్లో బోల్డ్ కేసులు వస్తున్నాయా? అలా కఠినంగా లేకుండా మనని పెంచారా, పెద్ద చేశారా? ఈరోజు వాళ్ళని తిడుతూ నాకు ఈమెయిల్ రాస్తున్నారంటే
ఆ ఈమెయిల్ రాసే భాషని, ఆ తిట్టే మాటల్ని, నోటిని అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే. మరి అలాంటి తల్లిదండ్రులు ఇంకేమి ఇవ్వాలి? అంతవరకు పెంచారు కదా, అది ఆ జన్మనివ్వడమే గొప్ప, జన్మదాత్రే అందుకని పెట్టారు. ఎవరైనా తల్లిదండ్రులు అలా తిడుతున్న వాళ్ళు ఉంటే ఈ పాట విని కరిగిపోవాలి అసలు. తర్వాత అంటారు, సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. అన్ని యజ్ఞాల స్వరూపం వాళ్ళేట, దేవతల స్వరూపంట, తీర్థాల స్వరూపంట, కరుణాసాగరులట. ఎన్ని తప్పు చేసినా కరిగిపోతారు. ఎందుకంటే అక్కడ పితృదేవతలు అంటే తల్లి తండ్రి కలగలిపిన తత్వం అది. అందుకని తేలిగ్గా